భారత్ అదరగొట్టేసింది. ఇంగ్లాండ్ జట్టును చిత్తుగా ఓడించింది. 5వ టెస్టులో బస్బాల్ టీంను ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఓడించింది. 2.5 రోజుల్లోనే మ్యాచ్ను ముగించింది. 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఆతిథ్య టీమిండియా 4-1తో సొంతం చేసుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన 2వ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 195 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా యువ బ్యాటర్ ఎస్ఎస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఈ సిరీస్లో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఓడి సిరీస్ను 0-1తో ప్రారంభించింది భారత్. అయితే విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమి, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ప్లేయర్లు లేకున్నా వరుసగా 4 మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 218 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లు సెంచరీలు, ఎస్ఎస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, దేవ్దత్ పడిక్కల్లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో 477 పరుగులు చేసింది. అనంతరం 259 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు పెవిలియన్కి క్యూ కట్టారు. బస్బాల్ ఆటతో 2 ఏళ్లుగా ప్రపంచ టెస్ట్ క్రికెట్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన ఇంగ్లీష్ టీం ఈ సిరీస్లో మాత్రం తేలిపోయింది. 5వ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లోనూ అదే కొనసాగింది. సీనియర్ బ్యాటర్ జో రూట్ 84 మినహా మరే బ్యాటర్ కూడా కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీంతో ఇంగ్లాండ్ జట్ 195 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.